ఊరు పెట్టమన్నాడు. నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మూత్రం దాటించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు. మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉంది. 95% మరి ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచకంగా విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? డెమోక్రసీగా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తి చేయకపోతే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయి. మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు వెదజల్లి పోలీసుల రాజ్యం నడిపించి మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసి అతని 4-5 రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్యపూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూత్రం దాగించారు. అంటే బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపున చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విచ్చలవిడితనం, డబ్బు ప్రభావం, మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటి, ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు మోచడానికి మేము ఉన్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడుతున్నాం.